హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ శారీ కుచ్చు కోసం ముందుగా ఇలా టేప్తో 1 ఇంచ్ అయితే మార్కింగ్ ఇస్తున్నాను. మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఒక నార్మల్ నీడిల్కి ఒక 6 స్టాండ్స్ అయితే కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. సేమ్ మ్యాచింగ్ కలర్ తీసుకొని మీకు ఏ శారీకి మ్యాచ్ అవుతుందో ఆ కలర్ తీసుకొని ఒక 5 ఇంచ్ అయితే లెంత్ ఇస్తున్నాను. ఒక 4 to 5 ఇచ్చి ఇలా నీడిల్తో స్టిచ్ చేసి 2 times నాట్స్ వేస్తాను. ఇలా అన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్కి ఇలా స్మాల్ నీడిల్కి తీసుకొని ఆ థ్రెడ్లోకి ఈ కాటన్ థ్రెడ్స్ నుంచి ఈ రోజ్ ఫ్లవర్ బీడ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. అన్ని థ్రెడ్స్ కూడా ఇలా అన్నీ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ బీడ్లో ఉన్న థ్రెడ్స్ని సగానికి తీసుకొని ఫస్ట్ బీడ్లో ఉన్న మొత్తం థ్రెడ్స్ తీసుకొని ఇలా ఒక నాట్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గ్యాప్కి ఏదైనా ఒక నీడిల్ని ప్లేస్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ నాట్ని టైట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ సెకండ్ బీడ్లో ఉన్న హాఫ్, థర్డ్ బీడ్లో ఉన్న థ్రెడ్స్ హాఫ్ని తీసుకొని మళ్ళీ నాట్ మిడిల్లో ఉన్నవన్నీ మనం హాఫ్ తీసుకుంటూ నాట్స్ వేసుకోవాలి. ఫస్ట్లో మాత్రం మొత్తం తీసుకోవాలి, అలానే ఎండింగ్లో కూడా అలానే తీసుకోవాలి. ఎండింగ్లో ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ఇలా ఈ నాట్ అయిపోయిన తర్వాత చూడండి, ఎండింగ్లో కూడా మొత్తం అన్ని థ్రెడ్స్ తీసుకోవాలి. ఈ థ్రెడ్స్ వచ్చేసి మనకి కొంచెం లూజ్గా వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం టైట్ వేసాను వీడియోలో. మనకి థ్రెడ్ లెంత్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి. ఒక 7 ఇంచ్ అలా తీసుకున్నారంటే నాట్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ స్టెప్లో కూడా ఈ జరీ థ్రెడ్తో బీడ్స్ అనేవి అన్ని థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకొని మనం ఫస్ట్ టైం ఎలా అయితే చేసామో సేమ్ సెకండ్ స్టెప్లో కూడా ఫస్ట్ బీడ్లోని అన్ని థ్రెడ్స్, సెకండ్ బీడ్లోని హాఫ్ థ్రెడ్స్ని తీసుకొని నాట్స్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ లెంత్ కొంచెం పెంచుకొని వేసుకుంటే ఇంకా లుక్ కూడా బాగుంటుంది. నేను కొంచెం చిన్నగా వేసాను. ఈ థ్రెడ్స్ లెంత్ ఇంకొంచెం పెంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకోవాలి. లాస్ట్లో మాత్రం మొత్తం తీసుకోవాలి. లాస్ట్ అండ్ ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకుంటే మనం ఈ శారీ కుచ్చు డిజైన్ చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్లో ఈ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్లోకి ఈ థ్రెడ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ రోజ్ ఫ్లవర్ బీడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా అన్ని థ్రెడ్స్లోకి కూడా ఈ బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. అన్ని బీడ్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ బీడ్లోని అన్ని థ్రెడ్స్, మళ్ళీ సెకండ్ బీడ్లోని హాఫ్ థ్రెడ్స్ తీసుకొని ఇలా నాట్స్ వేసుకోండి. ఇలా అన్ని బీడ్స్కి వేసేసుకోవాలి. సేమ్ చాలా సింపుల్ మెథడ్, అన్నిటికీ ఒకేలాగే ఉంటుంది. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. మనం ఆ థ్రెడ్స్ మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకొని వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే వస్తుంది నాట్స్ వేసుకోవడానికి కూడా. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్స్కి మనం టజిల్స్ అయితే వేసుకోవాలి. ఒక 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని, నేను ప్రీవియస్ వీడియోస్లో టజిల్ ఎలా కట్టుకోవాలో చూపించాను కదా, సేమ్ ఈ నాట్ ఉన్న దగ్గర మనం టజిల్ అయితే కట్టుకోవాలి. టజిల్ కట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.